చేస్తాను ఎప్పుడన్నా అన్నా ఎప్పుడు అనలే నీకు నీకు ఎప్పుడైనా నేను నా దగ్గర ఉండని చెప్పి అన్నానే అవ్వ పుట్టుకనలేదు అది ఇప్పుడు ఇది చెప్పాను అవ్వ చెప్పని నిన్ను పడేనే అగో చెప్పుడే ఇప్పుడు అవ్వ నిన్ను ఎప్పుడైనా పోక చెప్పిందే బాబా ఇప్పుడు అవ్వ మాటిను ఫస్ట్ అవ్వ మాట అవ్వ మాటిను ఆగు అవ్వ నిన్ను నువ్వు లంజ కొడుకు దొమ్మరి లంజ కొడుకు పెండమని నలుగురు నా సామాన్ తీసుకొచ్చి బజార్లో వాడేసాడు దొంగ లంజ కొడుక చేస్తా నేను చేస్తా నువ్వేం చేస్తావు గుడ్డు నువ్వు నన్ను చేస్తాను ఎంత వయసు ఉంది ఇప్పుడు చెప్పని అవ్వ చెప్పని ఇప్పుడు బాబా అవ్వ చెప్పింది అవ్వ చెప్పింది మన మీదము అవ్వ నిన్ను మన అన్నగారు కోక చెప్పిందే నీకు దీని మాట మన మీరు ఇప్పుడు నువ్వు చెప్పకు ఆగు నువ్వు చెప్పకు అబ్బాయి చెప్పని చెప్పావా నేను రాని దగ్గరికి రా నా ఇంట్లో నేనే ఉంటా అన్న ఇంకా ఏరుగా వచ్చే బాత్రూమ్ పేరుగా వచ్చి గింజక వస్తున్నావు ఏరుగా నీకు నీకు చింత కింద జాగలేదు ఒక పని ఏమో చేతి ఇరుగొచ్చు ఒక పని నడిపిలాంటి కొడుకు దేశం పోయినాక 12 అవుతున్న తెల్లని దాకా తలుపులు లంజ తలుపు మంచం మీద కూర్చుని నా పెద్ద కొడలు లంజ నిన్ను ఏం చేయాలి చెప్పు కొంత ఐదంత మంది వస్తారు అది అనుకునే ఆగు ఒక నిమిషం అవ్వ మాట ఇందము అవ్వ మాట అవ్వ చెప్పని చెప్పు అవ్వ చెప్పని అవ్వ ఇంకా చెప్పే అవ్వ ఇగో మీరు సపరే కూరి అవ్వ చెప్పింది మన మీదము అవ్వ చెప్పని అవ్వ నేను కొట్టి పట్టేసుకున్నా అవ్వ నేను మన భూమి మీద నన్ను కొట్టలేదు చెయ్యలే ఆగు మీరు సపరే కూరి బాబా అవ్వ మాట మీరు అవ్వ మాట ఇందాం మనము అవ్వ మాట ఇందాము నిన్ను కొట్టిందా బాబా కొట్టి చేసుకున్నా అదే బాబా గిన్నెలే అమ్మని కొట్టి చేసుకున్నా చెప్పినా నువ్వు అడుగు మన అవ్వ మాట నిన్ను కొట్టిందా అవ్వ కొట్టినా నిన్ను అదే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నిన్ను అన్న దగ్గరికి ఓకని చెప్పినా అవ్వ మనం అవ్వ మాట నుండే ఇక్కడ తప్ప వేరే లేదు ఇక్కడ క్వశ్చన్ రావద్దు అవ్వ ఏదని చెప్పని అది ఇందాము కాబట్టి రికార్డింగ్ చేసుకుందాం ఇంతకు మించి ఏం లేదు బావా దాని లాస్ట్ దీని మాట నుండే మనము నిన్ను అడుగుతుంది అవేమంటుంది నీ గుర్తులేదారా నీడు ఉన్నది ఎన్ని రోజులు అంటుంది దానికి నీకు సమాధానం ఏంది నన్ను ఒక్కనాకండి పుండే నీడికి వచ్చి ఇప్పుడు అనలేడు కదా ఓకేనే వాడు సాత్త అనలేడు కదా అంటుండు కదా నేను సాత్త అనలేను ఓక అనలే నిన్ను నీ దగ్గరికి ఓక అనలేను అర్థమవుతుందా నీ దగ్గరికి అన్న దగ్గరికి ఓక అని చెప్పింది అవ్వ గది నా దగ్గరకు వచ్చింది నేను జాగ్రత్త అంటలేడు కదా అనలేడు ఇప్పటికైనా నీ దగ్గరకు వస్తంటే పోనీ ఏమే ఇప్పటికైనా సిద్ధమే నేను నీ దగ్గరకు అత్త తోలుకపో అన్నా నీ దగ్గరకు అత్త తోలుకపో బాబా ఇప్పటికైనా అత్త తోలుకపో ఇప్పుడు వాడు ఏమన్నాడు నేను సాత్త అనలే మంచి మాట్లాడినాడు సాత్ అనలేదు కాదు సాత్తున్నా నేను నా దగ్గరకు వచ్చింది సాత్తున్నా నాకు నేను జాదని అని చెప్పి చెప్పలేను అన్న దగ్గరకు పోతా నువ్వు వద్దనలేను ఉంటే ఉండన్నా నీ దగ్గర చచ్చిపోతాను కాబట్టి సాత్తున్నా ఇప్పటికైనా నేను చచ్చదాకే వస్తా నీ దగ్గరకు అత్త దొరకపో బావా ఇదే విషయం ఇప్పుడు అర్థం చేసుకో నేను జాగ్రత్త అనలే మామ దగ్గర పోయి చేస్తున్నాడు అంతే కదా మావాడు జాగ్రత్త అనలేడు నా దగ్గరకు వచ్చింది ఉంచుకున్నా చచ్చదాకా ఉంచుకున్నా ఇప్పుడు మాటలు కాదు బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు నేను జాగ్రత్త అని రాసిచ్చింది వాడు మొన్న రాసి వాడు నేను జాగ్రత్త
అవ్వను అవ్వని నేను జాగ్రత్త లేకపోతే సత్యదాకా పెట్టుకుందామని కష్టం పెట్టుకుందామని రాపించిండు. ఇప్పుడు మన ఇగో మనకు అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఉంటే వీడు ఇగో మీరు ఇప్పుడు అవ్వరు పెడతానికి వచ్చిర్రా ఏదానికి వచ్చిర్రు చెప్పుర్రి. నేను ఇప్పుడు ఏమన్నాడు నేను జాగ్రత్త నేను అన్నాడు కదా. నేను జాగ్రత్త సాత్త పోలీసులు అద్దురా బాబు ముగ్గురు కాదు రన్నా. పోలీసులు ఏమన్నారు, అడ్వకేట్ ఏమన్నాడు, అవును లొల్లి ఏం చేస్తావా సాత్త అంటున్నా సాత్త రాసి మరి మళ్ళీ ఇలా కొట్టకు బాబా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను అబ్బ దగ్గరికి వచ్చింది ఇక్కడ పడేసిర్రు. నేను మొత్తం చచ్చిపోదాకా ఫిక్స్ అబ్బతోటి ఉంటాను ఫిక్స్ అయిపోయినా. నేను న్యాయమూర్తి అన్న దగ్గర పోగా నేను అనలేను. మరి అబ్బాని కొట్టి పట్ట చేసుకోలేను. ఇది విషయము, ఇది నిజమా కాదా? ఇక ఇంతకెక్కలేదు. ఇక మరి తర్వాత మావని తీసుకుపోయి ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ బాల సంఘం కాడ ఎత్తేసి ఏమంటుండు మావలు ఓలి చేస్తారా అని ప్రజలకు చూపిస్తున్నాడు. నువ్వు నేను కాదు అబ్బా ఓలెత్తేసిర్రే. కాదు ఇదేంది ఇప్పుడు డైవర్ట్ చేసుకుంటున్నాడు. మాట్లాడుతున్నా ఇప్పటికైనా నీకు అత్త దొరకపో అన్న అని అత్త దొరకపో బాబా. మనకు చావు బతుకలు ఉంది కాబట్టి నీకు అత్త అంటే దొరకపో చాలు అత్తట్లే. కానీ ఇక్కడ ఇప్పుడు రెండే ముచ్చట్లు నువ్వు చెప్పు. నీ పెద్ద కొడుకు వచ్చిండు, పెద్ద కొడుకు పోతావట, పోతావా పోవా మంచిగా లేదంటే చూడకపోతే బాబా మీరు అడుగురే. ఇప్పుడు మీరే అంటారు అయ్యొక శ్రీమంతం మాట అన్న మీరు ఏ ఫోన్లో అయినా అంటారు. ఇప్పుడు నాకు ఒక గిదరుగురే. ఇప్పుడు గిదరుగురి సాగు బతుకున్నప్పుడు మనం రెచ్చగొట్టద్దు. పోతంటే పోని చూస్తాను కూడా నేను వచ్చిన అమ్మ మేమందరం సేవ చేస్తామని సేవ దాని ఇష్టం. దాని బాధ చెప్పాను మీరు చెప్పలేదు. మీరు అందరు చెప్పలేదు అవ్వ చెప్తుంది ఇందము బాధపడ్డది. నీ బాధ చెప్పావా 2000 రూపాయలు వచ్చినాక ఎక్కువ వచ్చింది. కాదు మరి బాధ చెప్పమంటుంది. చెప్తుంటే చెప్పలేదు వీళ్ళు. మన బాధ చెప్తే ఇందము ఏమన్నావురా నేను యాద అన్నావు నేను అనలేనా? నువ్వు అట్ట డైవర్ట్ లేక ఇక్కడ వచ్చి రెచ్చగొట్టకు నువ్వు. సరే ఇప్పుడు నీకు దొరకపోతావా? అవ్వని దొరకపోతావా? అత్త దొరకపో. నీ అడ్డం రాను, నీకు అట్లే. కానీ ఇక్కడ ఉరుకుడద్దు. నీకు ఇష్టమైతే దొరకపో, ఇష్టం కాకుండా తీసిపెట్టేసాయి అంతే బాబా. మరి వచ్చి తీసిపెట్టేసాయి. మరి నేను నోరు మూసుకుంటే తప్పు కదా. ఏం తప్పైతే ఇప్పుడు అమ్మని ఏమన్నా అమ్మ నేను చేస్తాను, నేను కూడా చేస్తాను, మంచికి రోజులు చేస్తాము, మంచికి నెలనా 10 రోజులు దానికి ఇట్టం కావాలని అది అంటుంది. అసలు మందు పెట్టి మంచిగా కూర్చుని మంచిగా కూర్చుడా ఎట్లా మారిపోయినా. నేను వచ్చినాక లేచింది 5 వరకు చచ్చిపోతుంది అంటుర్రు. మరి నేను వచ్చినాక లేచి కూర్చుని పెట్టి చాలా అయిపించిన నేను తాగిన ఛాయ్. నన్ను ఎక్కడ కన్నా బొంబాయిలో కన్నావు కదా. అవి నీకు అన్నాదు ఉన్నాయి, నీకు అన్నాదు ఉన్నాయి. నువ్వు పేద కొడుకు కాదు, నీకు అన్నాదు అవన్నీ